అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి మే 2 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున్ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క దినఫలిత ప్రకారము ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, ప్రతికూలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతలను చేయాలి, ఇటువంటి విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి, అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశిపడి దినఫలిత ప్రకారము రేపటి రోజున మధ్యాహ్నము 1 గంటకి మీ జీవితంలో ఈ సమయంలో ఎన్నో అంటే ఒక పెనుమార్పు అయితే రేపటి రోజున సృష్టించేటువంటి సమయంగా చెప్పుకోవాలి. లేదా మీ కళ్ళకున్నటువంటి గంటలు ఒక్కసారిగా తొలగపడిపోయేలాగా భగవంతుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఇప్పటి వరకు మీకు తెలియకుండా మీ వెనుక దాచిపడినటువంటి ఒక భయంకరమైనటువంటి ఏదైనా అద్భుతమైనటువంటి ఒక రహస్యం అనేది ఆ క్షణాన బయటపడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మరి ఆ రహస్యం ఏమిటి? అసలు అది మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది? అసలు ఆ రహస్యం వల్ల మీకు అలా ఏ విషయంలో క్లారిటీ వస్తుంది? అలాగే అసలు ఆ రహస్యాన్ని చెప్పే వ్యక్తి ఎవరు? అలాగే ఆ రహస్యం తెలుసుకున్న తర్వాత మీరు ఒత్తిడి గురవుతారా? ఈ విషయాలన్నీ స్క్రిప్ట్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఒక రహస్యంగా మీరు గుర్తించాలి. ప్రధానంగా చూసినట్లయితే మీరు సహజంగానే చాలా తెలివిగా ఉంటారు, అంతే కదండి, గొప్ప మానవతావాదులు కూడాను. ఇక మీ యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా సమాజం కంటే 100 అడుగుల ముందే అయితే ఉంటారు. ఇక మీరు అందరితో పాటుగా అంటే కలివిడిగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ మీ మనసులో మాత్రం ఎవరికీ చెప్పనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచమే ఉంటుందని చెప్పుకోవాలి. ఇక మీ యొక్క రహస్యాలను బాగా దాచగలిగినటువంటి వారు, అలాగే ఇతరుల రహస్యాలను కనిపెట్టడంలో కూడా మీరు దిట్టంగా ఉంటారు. ఏదైనా సరే అండి, పక్కవారి యొక్క ఆలోచనలు మీరు ఏదైనా సరే వెంటనే కనిపెట్టగలరు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మనసులో ఎటువంటి ఉద్దేశం అనే విషయాలను అయితే వెంటనే కనిపెడతారు. అయితే మీకన్నా కూడా మీకున్నటువంటి ఒక బలహీనత ఏమిటి అంటే కనుక మీరు నమ్మినటువంటి వాళ్ళని మోసం చేయరని గట్టిగా మీరు నమ్ముతారు. నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేయరని చెప్పి మీరు గట్టిగా నమ్ముతారు, కానీ రేపటి రోజున ఒక రహస్యము, ఒక సీక్రెట్ అనేది మీ నమ్మకానికి పరీక్ష పెట్టబోతుందని మీరు నమ్ముతారా? మీరు ఎంత ధైర్యవంతులతో ఆ యొక్క క్షణంలో అంటే ఆ యొక్క క్షణంలో మీరు ఎంతటి ధైర్యవంతులో ఈ లోకానికి కూడా బాగా తెలిసొచ్చేటువంటి సమయం. గత కొంతకాలంగా చెప్పాలంటే మీకు ఏదో తెలియనటువంటి ఒక అసంతృప్తి, ఒక నిరాశ మీ చుట్టూ అంతా కూడా బాగున్నట్లు కనిపిస్తున్నట్టు కూడా లోపల ఏదో జరుగుతుందని చెప్పి మీ యొక్క మనసు అనేది మీకు అనేక రకాల సూచనలు ఇవ్వడం కూడా మీకు హెచ్చరికలు ఇవ్వడం జరుగుతూ వస్తుంది. అయితే మీరు బాగా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తుల ప్రవర్తనతో మార్పులకు కూడా మీరు గమనించుండవచ్చు, కానీ దాన్ని కూడా మీరు నిర్ధారించుకోవడానికి మీకు ఏమాత్రం కూడా ఎటువంటి సందేహం కానీ ఆధారం కానీ దొరకలేదు. అయితే ప్రస్తుతం మీరు ఒక సందిగ్ధంలో కూడా ఉన్నారండి. అదేంటంటే ఆర్థికంగా కావచ్చు, లేదంటే వృత్తిపరంగా కావచ్చు, లేదా ఒక మెట్టు అని చెప్పి ఎక్కువగా చూస్తున్నారు. అయితే ఏదో అవుతున్నటువంటి ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని బాగా వెనక్కి లాగుతుంది. ఆ అదృశ్య శక్తి వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏమిటంటే ఈ రహస్యం అనేది చాలా ముఖ్యం. మరైతే ఇప్పుడు అసలు ఆ ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిస్తే కనుక ముఖ్యంగా రేపటి రోజున శనివారం ఖచ్చితంగా కూడా మధ్యాహ్నం 1 గంటకి ఖచ్చితంగా ఏం జరుగుతుంది, అసలు ఆ రహస్యం అనేది ఏంటి అంటే ఈ రహస్యం మీకు 2 రకాలుగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొదటిది మీ యొక్క ఆస్తికి లేదా మీరు ఏదైనా పొందవలసినటువంటి హక్కుకు సంబంధించిందిగా ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు అత్యంత ఆప్తులై మీకు ఏదో విషయాన్ని దాచిపెట్టి ఉండవచ్చు. అది ఒక వీలునామా కావచ్చు, లేదంటే మీకు రావాల్సినటువంటి లాభాల్లో ఏదైనా వాటా అయి ఉండవచ్చు. ఇక రెండవది, మీరు ఎంతగానో బాగా నమ్ముతున్న ఒక వ్యక్తి మీ వెనుక ఒక వ్యతిరేకమైనటువంటి ఒక పెద్ద కుట్రను చేయబోతుందని చెప్పి మీరు తెలుసుకోవటము. అది ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొందరికి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా కూడా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మీరు అంటే ఎప్పుడో ఒక చేసినటువంటి ఒక పెట్టుబడి కానీ, లేదంటే మీరు మర్చిపోయేటువంటి ఒక పాత ఒప్పందం కానీ మీకు కొంత డబ్బుల్ని సంపాదించి పెట్టేటువంటి వార్త కూడా అది మారవచ్చు. అయితే ఏదైనా కానీ ఒక 1 గంట సమయంలో మీకు యొక్క జీవితంలో నిజంగా ఒక కొత్త వెలుగునైతే నింపేటువంటి సమయంగా మారుతుంది. మరి ఇది ఎవరి నుండి తెలుస్తుందంటే కనుక ఆ రహస్యం మీకు నేరుగా అయితే తెలియదండి. అంటే ఒక మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది బాగా క్షుణ్ణంగా కనిపిస్తుంది. మరి ఆ వ్యక్తి మీకు శత్రువు కూడా కాకపోవచ్చు, అలాగని ఆ వ్యక్తి మీకు మిత్రుడు కూడా కాకపోవచ్చు అండి. బహుశా మీ యొక్క ఎవరైనా కానీ పాత తెలిసినటువంటి లేదా ఆఫీసులో పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి అయితే దూర బంధువు కానీ, లేదంటే ఏదైనా ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ, లేదా ఏదైనా ఒక మెసేజ్ రూపంలో కానీ ఆ విషయం అనేది మీ ముందుకైతే వస్తుందన్నమాట. అంతేకాదండి, మధ్యాహ్నం సరిగ్గా 1 గంటకి
మీరు ఒక పత్రాన్ని కానీ లేదంటే ఒక పాత డైరీని కానీ అనుకోకుండా చూస్తారు. మరి అది చూసినప్పుడు మీకు అర్థమవుతుందండి, ఇప్పటి వరకు మీరు ఒక భ్రమలో బతికారని చెప్పి ఆ రహస్యం అనేది మీరు విన్నప్పుడు మీకు షాకింగ్ కూడా అనిపిస్తుంది. అంటే ఇంతకాలం వీళ్ళు నన్ను ఇలాగ మోసం చేశారా అని కూడా మీరు, అంటే నాకు ఇంతటి అదృష్టం అనేది ఉందా అని కూడా మీరు తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోతారు. అయితే ఎలా ప్రభావం జరుగుతుందంటే ఆ రహస్యం అనేది రివీల్ అయిన తర్వాత మీరు ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. అంటే ఇప్పటివరకు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారు అసలు యొక్క స్వరూపం ఏంటనేది మీరు తెలుసుకోగలుగుతారు. మీ యొక్క సంబంధ బాంధవ్యాలు అనేవి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. కానీ గుర్తుంచుకోండి, ఆ రహస్యం బయటపడడం అనేది మీ మంచికే. ఇది మిమ్మల్ని భవిష్యత్తులో జరిగేటువంటి పెద్ద పెద్ద ప్రమాదాల నుండి కాపాడే అవకాశంగా ఉంటుంది. అయితే మధ్యాహ్నం 1 గంట సమయంలో మీ యొక్క జీవితంలో తేలినటువంటి క్లోజింగ్ లాంటిది చెడిపోయి నిజమా అనేది బయటపడుతుంది అనమాట. ముఖ్యంగా ఈ పరిశ్రమకు జరగడానికి రహస్య విన్నాలు దాచడానికి కలిగినటువంటి కారణం మీ చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క స్వార్థం అని చెప్పుకోవాలి. అంటే మిమ్మల్ని తెలివైన వారిగా అందరూ కూడా గుర్తిస్తారు. కాబట్టి మిమ్మల్ని నేరుగా ఎదుర్కోలేని వారు ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతి మరొకటి దోచుకోవాలని చెప్పి కూడా చూస్తూ ఉండొచ్చు. కానీ గ్రహాల గమనం అనేది ఇప్పుడు మీకు అనుకూలంగా మారిందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా రేపటి రోజున సమయం, ఇప్పుడు చెప్పినటువంటి సమయం సత్యం వైపు ఎక్కువగా మొక్కు చూపుతుందండి. ప్రస్తుతం మీలో శనిదేవుడి యొక్క సంచారము అలాగే గురుగ్రహం యొక్క శుభదృష్టి వలన దాచుకున్నటువంటి కొన్ని విషయాలు అనేవి రేపటి వెలుగులోకి రావడం జరుగుతుంది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం రేపటి రోజున ఎంతో విశేషమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. అంటే రేపటి రోజు ఎంతో విశేషమైన గొప్ప రోజు కాబట్టి మీరు చేసేటువంటి పూజ దానం రెట్లు ఫలితాన్ని అయితే మీకు అందిస్తుంది. కాబట్టి రేపటి రోజు కష్టపడిన శ్రీ మహావిష్ణువు యొక్క పూజ చేసినట్లయితే అందులో మీకు పరమేశ్వరు యొక్క పూజ కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా రేపటి రోజున అభిజిత్ లగ్నం దగ్గరగా అంటే మీకు రహస్యాలు అనేవి బయటపడేటువంటి రోజుగా రేపటి రోజు ఒక వెలుగు అనేది మీ రహస్యాలను బయటపెడుతుందని చెప్పుకోవాలి. మరి దీనివల్ల ఏంటంటే మీ శత్రువులు ఎవరనేది కనుక్కుంటారు. మీకు రావాల్సినటువంటి ధనం కానీ లేదా గౌరవాన్ని కానీ పొందేటువంటి మార్గం మీకు సుగమవుతుంది. అంతేకాకుండా మనసులోటువంటి అయోమయాలను కూడా తొలగిపోయి ఒక ఫుల్ క్లారిటీ అనేది రేపటి వస్తుందన్నమాట. అలాగే నష్టాలు ఏంటంటే నమ్మిన వారు మోసం చేశారన్న నిజం మిమ్మల్ని మానసికంగా రేపటి కొంచెం ఒత్తిడికి అలాగే వేదనకి గురి చేసేలా చేస్తుంది. కానీ సంబంధాలను శాశ్వతంగా అయితే తెంచుకోవాల్సిన కూడా వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఇక రేపటి రోజున ప్రేమికుల పరంగా అద్భుతమైనటువంటి రోజు. ఇక ఈ రాశి వారికి గమనించినట్లయితే రేపటి రోజున ప్రేమికుల పరంగా మీకు అద్భుతమైన అవకాశాన్ని కుటుంబ సభ్యులు అనేది ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీకు అత్యంత శుభప్రదంగానే, అంటే ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, అన్నింటా కూడా రేపటి రోజు జయమే లభిస్తుందని చెప్పుకోవాలండి. ఎందుకంటే రేపటి రోజు మీరు చేసేటువంటి మంచి పనులన్నీ కూడా మీకు మంచి బలాన్ని అలాగే మీరు చేసేటువంటి పనుల్లో అపజయాన్ని కాకుండా జయాన్ని అందించేలా భగవంతుని యొక్క పూజ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి వీలుంటే రేపటి దగ్గర ఎక్కడైనా సరే మీరు, అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం కానీ లేదా శనీశ్వరుని యొక్క ఆలయం కానీ దగ్గర ఉంటే కానీ ఒకసారి సందర్శించి మీరు కాసేపు అక్కడ గడిపి రావడం కూడా మీ యొక్క అనుకూలంగా అయితే రేపటి ఖచ్చితంగా మారుతుందండి. అదేవిధంగా రేపటి మీ ఆరోగ్యం అయితే చక్కగానే ఉంటుంది. మీ దగ్గర అప్పు తీసుకున్న వారి నుండి మీకు సమాచారం లేకుండా డబ్బు మీ ఖాతాలో జమ చేయబడుతుంది. ఇది మీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుందండి. కొద్దిమంది మాత్రం చిరునవ్వుతో ఒకరిని నిలబెట్టుకోగలుగుతారు. మీరు ఎప్పుడైతే ఇతరులతో హాయిగా కలిసిపోతారో అప్పుడు మీరు సువాసన గల పుష్పం లాంటి వారు. ఆనందాన్ని ఇచ్చే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడకండి. మీరు ఇతరులతో కలిసి గోసిప్స్ గురించి మాట్లాడకండి. ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది. వివాదాలు, ఆఫీసు, రాజకీయాల వంటి వాటిని మర్చిపోండి. రేపటి రోజున ఆఫీసులో మీదే పై చేయకపోతుంది. విజయానికి క్రమశిక్షణ చాలా అవసరం అండి. ఎల్లప్పుడూ శుభ్రమైన మరియు ఇస్త్రీ చేయబడిన బట్టలు ధరించండి. మీ జీవనం గురించి శ్రద్ధ చూపించండి. రేపటి యంగస్వామి యొక్క వజ్రకవచం పారాయణము ఈ రాశి వారికి ఆర్థికంగా అంతా బాగుంటుందండి. మరి తెలుసుకున్న రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.